హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టు కండక్ట్ చేసిన ఎగ్జామ్ నుంచి క్వశ్చన్స్ని చూద్దాము. ఇది 2025 పేపర్. సో లెట్స్ సీ ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ క్రాప్ రొటేషన్? పంట మార్పిడి అంటే ఏమిటి? మిక్సింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఇన్ వన్ సీజన్, ఒకే సీజన్లో వివిధ పంటలను కలపడం. రొటేటింగ్ ద ట్రీస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, చెట్లను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తిప్పడం. చేంజింగ్ ద సాయిల్, మట్టిని మార్చడం. గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఆల్టర్నేటివ్లీ, వేర్వేరు పంటలను ప్రత్యామ్నాయంగా పండించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఆల్టర్నేటివ్లీ, వేర్వేరు పంటలను ప్రత్యామ్నాయంగా పండించడం. నెక్స్ట్ క్వశ్చన్, హార్టికల్చర్ మీన్స్. హార్టికల్చర్ అంటే గ్రోయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, పండ్లు మరియు కూరగాయలను పెంచడం. సెకండ్ ఆప్షన్ ప్రిమిటివ్ ఫార్మింగ్, ఆదిమ వ్యవసాయం. థర్డ్ ఆప్షన్ గ్రోయింగ్ ఆఫ్ వీట్, గోధుమల పెంపకం. ఫోర్త్ ఆప్షన్ గ్రోయింగ్ ఆఫ్ ఫ్లవర్స్, పువ్వుల పెంపకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రోయింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, పండ్లు మరియు కూరగాయలను పెంచడం. నెక్స్ట్ క్వశ్చన్, క్యారియర్ ఆఫ్ మలేరియా కాజింగ్ ప్రోటోజోవన్ ఈజ్. మలేరియాకి కారక ప్రోటోజోవన్ యొక్క వాహకం. ఆప్షన్స్ ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో, ఆప్షన్ 2 కాక్రోచ్ బొద్దింక, ఆప్షన్ 3 మేల్ అనోఫిలస్ మస్కిటో, ఆప్షన్ 4 బటర్ఫ్లై సీతాకోక చిలుక. కరెక్ట్ ఆన్సర్ ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, హూ పర్సువేడెడ్ మహాత్మా గాంధీ టు అలో ఉమెన్ టు జాయిన్ సాల్ట్ సత్యాగ్రహ? ఉప్పు సత్యాగ్రహంలో మహిళలు చేరడానికి మహాత్మా గాంధీని ఎవరు ఒప్పించారు? ఆప్షన్స్ సరోజినీ నాయుడు, కస్తూరిబా గాంధీ, అరుణా అసఫ్ అలీ, సుచేత కృపాలిని. కరెక్ట్ ఆన్సర్ సరోజినీ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, which two teams played the final match of the ICC Champions Trophy 2025? ICC Champions Trophy 2025 ఫైనల్స్ మ్యాచ్ ఆడిన రెండు జట్లు ఏవి? ఆప్షన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా, పాకిస్తాన్ అండ్ ఇండియా, ఇండియా అండ్ న్యూజిలాండ్, ఇండియా అండ్ ఇంగ్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియా అండ్ న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, ద రివర్ నర్మదా హ్యాస్ ఇట్స్ సోర్స్ అట్. నర్మదా నదికి మూలం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ సత్పురా, అమర్కంటక్, బ్రహ్మగిరి, స్లోప్స్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల వాలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమర్కంటక్. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ హ్యూమన్ మేడ్ రిసోర్స్? కింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది? ఆప్షన్స్ మెడిసిన్స్ టు ట్రీట్ క్యాన్సర్, క్యాన్సర్ చికిత్సకు మందులు, స్ప్రింగ్ వాటర్. ఆప్షన్ 3 ట్రాపికల్ ఫారెస్ట్, ఉష్ణమండల అడవులు. ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబో, పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ మెడిసిన్స్ టు ట్రీట్ క్యాన్సర్. ఎయిత్ క్వశ్చన్, కాన్స్టిట్యూషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్ 26th January, 26th November, 15th August, 9th December. Correct answer 26th November is celebrated as the Constitution Day. Next question. Ninth question, the Controller and Audit General of India is appointed by the. భారత కంట్రోలర్ మరియు ఆడిట్ జనరల్ ను ఈ క్రింది వారు నియమిస్తారు? ఆప్షన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత ఉపరాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్ 3 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధానమంత్రి. ఆప్షన్ 4 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి మన కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హైవే టనల్? ప్రపంచంలోనే అతిపెద్ద హైవే టనల్ ఏది? ఆప్షన్స్ రాజీవ్ టనల్, యమునా ఎక్స్ప్రెస్ టనల్, రీజనల్ రింగ్ రోడ్ టనల్, అటల్ టనల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అటల్ టనల్. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద లాంగెస్ట్ రేంజ్ ఇన్ ద హిమాలయాస్? హిమాలయాలలో అతి పొడవైన శ్రేణి ఏది? ఆప్షన్ 1 పిర్పంజాల్ రేంజ్, పిర్పంజాల్ శ్రేణి. దౌలాధర్ రేంజ్, దౌలాధర్ రేంజ్. ఆప్షన్ 3 మహాభారత్ శ్రేణి, మహాభారత్ రేంజ్.
కాంగ్రా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పీర్ పంజాల్ రేంజ్ ఈస్ ద లాంగెస్ట్ రేంజ్ ఇన్ ది హిమాలయాస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ మోస్ట్ బ్రాంచెస్? ఏ ఇండియన్ బ్యాంక్ అత్యధిక శాఖలను కలిగి ఉంది? ఆప్షన్స్: ఆప్షన్ 1 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 3 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆప్షన్ 4 కెనరా బ్యాంక్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది మోస్ట్ బ్రాంచెస్ ఇన్ ది ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. 13th question. Which is the only country in the world that has both tigers and lions? ప్రపంచంలో పులులు మరియు సింహాలు రెండూ ఉన్న ఏకైక దేశం ఏది? ఆప్షన్స్: సౌత్ ఆఫ్రికా, ఇండియా, జింబాబ్వే, సైబేరియా. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఇండియా హ్యాస్ బోత్ tigers and lions. This is the only country which contains both the animals. Next question. 14th question. In which year did the British transfer India's capital from Calcutta to ఢిల్లీ? బ్రిటిష్ వారు భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి ఏ సంవత్సరం బదిలీ చేశారు? ఆప్షన్స్: 1910, 1910, 1911, 1919, 1912. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1911, ఢిల్లీ దర్బార్ అప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. 15th question. Which of the following rivers is the most polluted river according to the Central Pollution Control Board? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం కింది నదులలో అత్యంత కలుషితమైన నది ఏది? ఆప్షన్స్: గోదావరి, ఆప్షన్ 2 మహానది, ఆప్షన్ 3 యమున, ఆప్షన్ 4 గంగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యమున. యమున ఇస్ ద మోస్ట్ పొల్యూటెడ్ రివర్ అకార్డింగ్ టు ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. 16th question. వాట్ ఈస్ ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఆప్షన్స్: ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వేలు, ఎన్టీపీసీ, ఎన్ఎండిసి, డిఆర్డిఎల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇండియన్ రైల్వేస్, భారతీయ రైల్వేలు. నెక్స్ట్ క్వశ్చన్. 17th question. Who among the following is the founder of బహుజన్ సమాజ్ పార్టీ? ఈ క్రింది వారిలో బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్: కన్షీరామ్, సాహు మహాజన్, బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ కన్షీరామ్. నెక్స్ట్ క్వశ్చన్. 18th question. Which of the following Indian states is the largest producer of raw silk? క్రింది వాటిలో ముడి పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రం ఏది? ఆప్షన్స్: కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ కర్ణాటక. కర్ణాటక is the largest producer of raw silk. Next question. 19th question. What was the Aligarh movement associated with? ఆలీగర్ ఉద్యమం దేనితో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్స్: ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, విద్యా సంస్కరణలు, ఆప్షన్ 2 అగ్రికల్చరల్ రిఫార్మ్స్, వ్యవసాయ సంస్కరణలు, ఆప్షన్ 3 కల్చరల్ రిఫార్మ్స్, సాంస్కృతిక సంస్కరణలు, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది ఎబో, పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, విద్యా సంస్కరణలు. ఆలీగర్ మూవ్మెంట్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. Remember it. Next question. 20th question. What is Brahmaputra known as in Tibet? బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: సాంగ్పో, యార్లంగ్ జాంగ్బో, మెకాంగ్, సాల్విన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సాంగ్పో. బ్రహ్మపుత్రాని టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. 21st question. సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఓవర్ డాష్. సర్దార్ సరోవర్ డ్యామ్ డాష్ పై నిర్మించబడింది. ఆప్షన్స్: నర్మదా రివర్, నర్మదా నది, కృష్ణా రివర్, కృష్ణా నది, యమునా రివర్, యమునా నది, గంగా రివర్, గంగా నది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నర్మదా రివర్, నర్మదా నది. సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది బిల్ట్ ఆన్ నర్మదా రివర్. నెక్స్ట్ క్వశ్చన్.
22nd క్వెషన్, వెన్ వాస్ ద నోబెల్ ప్రైజ్ స్టార్టెడ్? నోబెల్ బహుమతి ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్స్ 1908, 1901, 1904, 1906. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1901. 1901లో మనకి నోబెల్ ప్రైజ్ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ క్వెషన్, 23rd క్వెషన్, వాట్ డస్ సెజ్ స్టాండ్ ఫర్? సెజ్ అంటే ఏమిటి? సూపర్ ఎలక్ట్రానిక్ జోన్, సింపుల్ ఎకనామిక్ జోన్, స్పెషల్ ఎకనామిక్ జోన్, స్పెషల్ ఎకలాజికల్ జోన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. నెక్స్ట్ క్వెషన్, వెన్ వాస్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్? వినియోగదారుల రక్షణ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఆప్షన్స్ 1984, 1986, 1979, 1990. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1986. 1986లో మనకి వినియోగదారుల రక్షణ చట్టం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్, 25th క్వెషన్, వాట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్? భూకంప తీవ్రతను కొలవడానికి దేనిని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ బారోమీటర్, రిక్టర్ స్కేల్, hygrometer, anemometer. Correct answer is Richter scale. Richter scale is used to measure the magnitude of an earthquake. Barometer, it is used to measure the pressure. Okay, have you understood? Next question. So before going to next question, hygrometer is used to measure the relative humidity. Anemometer is used to measure the speed or velocity. Now we'll go for next question. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 26th క్వశ్చన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం ఏది? ఆప్షన్స్ జూపిటర్, బృహస్పతి, ఆప్షన్ 2 సాటర్న్, శని, ఆప్షన్ 3 మెర్క్యూరీ, బుధుడు, ఆప్షన్ 4 నెప్ట్యూన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెర్క్యూరీ, బుధుడు. మెర్క్యూరీ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. బుధుడిని అతి చిన్న గ్రహంగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా వాజ్ ద ఫస్ట్ టు మేక్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కంపల్సరీ? భారతదేశంలో ఏ రాష్ట్రం మొదటగా పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరిగా చేసింది? ఆప్షన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ తమిళనాడు. తమిళనాడు ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ మేక్ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అంటే మొట్టమొదట మన దేశంలో పైకప్పు వర్షపు నీటిని సంరక్షించాలి అనేసి తమిళనాడు రాష్ట్రం దీన్ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, సో 28 క్వశ్చన్స్ వరకు వచ్చేసాం కదా. నేను ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఎవరికన్నా కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 28th క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద ద్వీపకల్ప నది ఏది? ఆప్షన్స్ కృష్ణ, యమున, గంగా, గోదావరి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ గోదావరి. గోదావరి ఈస్ ద లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా. అతిపెద్ద ద్వీపకల్ప నది గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? ఆప్షన్స్ ఆప్షన్ 1 సాంబార్ లేక్, సాంబార్ సదస్సు, ఆప్షన్ 2 వూలర్ లేక్, వూలర్ సదస్సు, ఆప్షన్ 3 వెంబనాడ్ లేక్, వెంబనాడ్ సదస్సు, ఆప్షన్ 4 చిలికా లేక్, చిలికా సదస్సు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సాంబార్ లేక్, సాంబార్ సదస్సు. దిస్ ఈస్ ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. అతిపెద్ద ఉప్పు నీటి సదస్సు ఏది అంటే సాంబార్ సదస్సు. నెక్స్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్, సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ. ధ్వని దేని ద్వారా ప్రయాణించగలదు? ఆప్షన్స్ ఆప్షన్ 1 గ్యాసెస్ ఓన్లీ, వాయువులు మాత్రమే, ఆప్షన్ 2 సాలిడ్స్ ఓన్లీ, ఘన పదార్థాలు మాత్రమే, ఆప్షన్ 3 లిక్విడ్స్ ఓన్లీ, ద్రవాలు మాత్రమే, ఆప్షన్ 4 సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఘన పదార్థాలు, ద్రవాలు మరియు వాయువులు.
దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ ఆల్ దీస్ 3 సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఈ మూడిట్లోనూ సౌండ్ అనేది ట్రావెల్ అవ్వగలదు. ఈ రోజుటి 30 క్వెషన్స్ అనేవి చూసాము. నెక్స్ట్ 30 క్వెషన్స్ టుమారో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి క్వెషన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అనేవి యూజ్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటే కమెంట్ చేయండి. మీకు యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి ఇంకా చేయాలి అనేసి. నెక్స్ట్ ఇలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా టీజీ, హైకోర్ట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితూ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. థాంక్ యూ.